హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం హౌ టు లర్న్ కోడింగ్ని ఎలా నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ ఎలా నేర్చుకోవాలి అనే దాని మీద చూద్దాం. సో ఫస్ట్ మీరు ఏదో ఒక లాంగ్వేజ్, ఏదో ఒకటి అంటే మీకు ఏది సూటబుల్ అవుతుందో, మీరు ఏం చేయగలుగుతారో దాన్ని చూస్ చేసుకోండి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో దాన్ని బట్టి చూస్ చేసుకోండి. పనికి మళ్ళీ ఎన్ని సెలెక్ట్ చేసుకొని నేను 1 ఇయర్ బేస్ చేశాను సార్, 2 ఇయర్స్ నేర్చు చేశాను సార్ అంటే అది మీ టైం వేస్ట్ అవుతుంది. సో మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో దాన్ని చూస్ చేసుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెకండ్ది, మేక్ ఏ ప్లాన్ అండ్ టైం టు లెర్న్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఒక పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకోండి, ఇన్ని రోజుల్లో నేను దీన్ని నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియదు, మీరు ఏం చేస్తారంటే చాట్‌జీపీటీని అడగండి, అది ఒక ప్లాన్ రెడీ చేస్తుంది మీకు. సో లైక్ ఐ వాంట్ టు లెర్న్ సో చూడండి. సో డే 1 ఏం నేర్చుకోవాలి, డే 2 ఏం నేర్చుకోవాలి, డే 3. సో ఇలా ఎవ్రీ డే ఇట్ మేక్ ఏ ప్లాన్ ఫర్ యూ. సో అప్ టు 30 డేస్, 30 డేస్లో మీరు ఏం నేర్చుకోవాలనేది కంప్లీట్ ప్లాన్ ఇస్తుంది, దాన్ని ఫాలో అయిపోండి. ఓకే. సో సెకండ్ థింగ్, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్. ఓకే. ఎప్పుడైనా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ అసలు బేస్ నుంచి, వేరియబుల్స్ అంటే ఏంది, ఎలా డిక్లేర్ చేయాలి, కండిషన్స్ అంతే, ఇక్కడ నుంచి నేర్చుకోండి. ఫస్ట్ చాలామంది ఇదంతా వదిలేసి ఫస్ట్ మేము ఊప్స్ నుంచి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకుంటే మేము ఊప్స్ నుంచి నేర్చుకుంటాం, ఎక్సెప్షన్. అది కాదు, ఫస్ట్ నీకు బేస్ తెలిస్తే నువ్వు బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్గా వేస్తావో దాని మీద బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా కట్టుకోవాలి. ఓకే. బేస్ వీక్గా ఉంటే నువ్వు ఎంత బిల్డింగ్ కట్టినా పనికిరాదు. సో బేసిక్స్ బాగా నేర్చుకోండి. దెన్ ప్రాక్టీస్. సినిమా చూడడానికి బాగుంటుందండి, ఒకసారి యాక్ట్ చేయాలంటే దోలు తీరిపోద్ది. సో ఇది కూడా అంతే, మీరు వీడియోలో చూస్తున్నంతసేపు చాలా బాగుంటుంది. వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్, దాన్ని ఎర్రర్స్, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి అని తెలుస్తాయి. సో ప్రాక్టీస్ మోర్. దెన్ టేక్ సమ్ రియల్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్. మీన్స్ మీరు కొన్ని రియల్ టైమ్ అప్లికేషన్స్ లాంటివి తీసుకోండి, వాటి మీద వర్క్ చేయండి. అప్పుడు మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, స్కిల్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి. ఓకేనా. ఇవన్నీ అయిన తర్వాత ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడం, కోడింగ్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వడం, ఇలాంటివి ప్రిపేర్ అయ్యి ఈజీగా జాబ్ని కొట్టచ్చండి. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.